మొన్నటి దినం కదిరి ఎమ్మెల్యే కంటిగుంట వెంకటప్రసాద్ గారు మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పదే పదే ఆయన కదిరి నుంచి గుడ్డలు తీసుకుపోయినారు, ఏదో బాబాయిని ఏదో హత్య చేసినారని పదే పదే ఎక్కడ దొరికితే ఇక్కడ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇలా మాట్లాడితే ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తారు పిలిచి అనేది ఆయన ఆలోచించుతున్నారు. కానీ ఇది ఒక భ్రమ మాత్రమే. ఆయన ఊహల్లో ఉన్నాడు. ఎందుకంటే ఈయనకి సిబిఐ వారైనా చెప్పి ఉండాలి, లేకపోతే ఈయన గుడ్డలి వ్యాపారం అన్నా చేస్తూ ఉండాలి, లేకపోతే ఇక్కడి నుంచి గుడ్డలు తీసుకుపోయినారు అదేందో చేసినారని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇది మీకు నైతిక విలువ లేదనే దానికి దార్పణం పడుతుంది. అదేగాక మీ స్థాయి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఎవరి గురించి మాట్లాడడానికి పిలిచినా కానీ ఎంతో మర్యాదగా మాట్లాడతారు. మాలాంటి వాళ్ళు కానీ అదే నేర్పించినారు ఆయన. మీరు ఎవరితో మాట్లాడితే ఎలా మీరు సంబోధించాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరితో మాట్లాడితే చాలా మర్యాదగా మాట్లాడాలనేదే ఆయన మమ్మల్ని అందరినీ నేర్పించింది. కానీ మీ పార్టీ, ఎందుకంటే మీ పార్టీ పుట్టిండేదే ఒక వెన్నుపోటుతో. చంద్రబాబు నాయుడు అనే మనిషి వాళ్ళ మామకి చంపి వెన్నుపోటు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు. మీకు ఏ రోజు కానీ సొంతంగా మీరు ఎలక్షన్లో పోయింది కాదు. మీరు ఎప్పుడు మీరు తోక పార్టీలు ఉండాలి. మీరు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకొని పోతారు. కానీ మా నాయకులు సింగల్గా ఎన్నికల్లో వచ్చి ఆ రోజు 151 సీట్లు గెలిచిందే ఎవరికైనా ఇది ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకే. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నారనేది ఆలోచించుకోవాలి. లేకపోతే రానున్న రోజుల్లో కదిరి నియోజకవర్గ ప్రజలు వేచి చూస్తున్నారు ఎప్పుడొస్తుందా ఎలక్షన్ అని. నాకైతే ఎప్పుడో 6 నెలల్లో 1 సంవత్సరంలోనే ఎలక్షన్ వస్తుందనే తెలుస్తూ ఉంది. ఎందుకంటే మీరు చేసిన హత్య రాజకీయాలు, మీరు చేసిన నకిలీ డీడీ స్కామ్లు ఇవన్నీ ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఎలక్షన్ ముందు ఏదో మీరు నా కేసు కొట్టేసినారని మీకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికన్నా ముందు ఒక మాట గుర్తుంచుకోవాలి. మీ పైన కేసు ఉన్నప్పుడు మీ భార్య యశోదమ్మకే పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. దాని తర్వాత ఆ కేసు కొట్టేసిన తర్వాత మీకు వచ్చి టికెట్ అనౌన్స్ చేసినారు. మీరు ఎలక్షన్లో కంటెస్ట్ చేసినారు. ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ సిబిఐ వారు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో 2 వాయిదాలుగానే జరిగినాయి. ఇదే డీటెయిల్స్ కావాల్సింటే మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చి సుప్రీంకోర్టులో మీ పైన సిబిఐ కేసు మళ్ళీ ఓపెన్ చేయడం, మళ్ళీ 2 వాయిదాలు వేయడం. రానున్న జనవరి 19వ తేదీ మళ్ళీ హియరింగ్ ఉంది. అంటే మీరు ఏదో నేను చాలా క్లీన్గా ఉన్నాను, ప్రతి ఒక్కరు దొంగ లేకపోతే హత్య రాజకీయాలు పాల్పడుతున్నారని చెప్తున్నారే, అది మీరు మానుకోండి. మీరు మొదటగా మీరే హత్యా రాజకీయాలకు పాల్పడే మనిషి. నకిలీ డీడీ స్కాము దీనిల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మాకింత తెలుసో ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు దానికి ఇంకా 10 మీ రాష్ట్ర నాయకులకు తెలుసు. ఇంకా ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే మాజీ మంత్రి మొహమ్మద్ షాకీర్ గారు ఇంకా ఉన్నారు కదిరిలోనే, పోయి మీరు అడగండి. ఆయన పూస గుచ్చినట్లు ప్రతి చిన్న విషయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీ రాజకీయ భవిష్యత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాంట్లో మీరు ఏమేం చేసినారనేది ఆయన చాలా క్లుప్తంగా చెప్తారు. కాబట్టి మీరు పదే ఇది గొడ్డలి, ఇంకోటి కొలాలు, ఇంకోటి అని చెప్తున్నారే, అది మీరు మానుకుంటే మంచిది. లేకపోతే మీ గురించి ప్రతి ఒక్కటి చెప్పాల్సి వస్తుంది. అది చెప్పకుండా ఉండాలంటే ఏదో మిమ్మల్ని వదిలేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలు ఇంకా కొన్నేళ్ళు బాగా ఉండాలనుకుంటే కనుక మీరు ఇవన్నీ మానుకుంటే మంచిదని నేను మీకు హితో పలుకుతున్నాను. లేకపోతే ఈ కదిరి నియోజకవర్గ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పే కాలం వస్తుంది. అది మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి స్టార్ట్ అవుతాయి. టీడీపీకి కానీ మీకు కానీ తెలియజేస్తున్నారు.
వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అని మీరు చెప్తున్నారో